ఆవకాయ వంకాయ. ఇది సూపర్ టేస్టీగా సూపర్గా ఉంటుంది. పెరుగన్నంలో కొరుక్కొని తినచ్చు, వేడి అన్నంలో నెయ్యి వేసి కొరుక్కొని తినచ్చు, ఎలా అయినా తినచ్చు. కొంచెం స్పైసీ తక్కువగా పెడితే పిల్లలు కూడా చక్కగా కొరుక్కొని తింటారండి. మనకి బాక్సుల్లోకి లంచ్ బాక్సుల్లోకి బాగుంటుంది. రాత్రిపూట చేసి పెట్టుకున్నామంటే పొద్దుటికి ఇక వెతుక్కునే పని లేకుండా బాక్సులలో వేసి పంపించచ్చు. ఒక వంకాయ వేసి పెడితే అన్నంతా తినేస్తారు. ఎంత బాగుంటుందో రుచికరంగా. కొత్త రకం రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి నా కామెంట్ రూపంలో. బాయ్. ఏది కూడా వేస్ట్ చేయొద్దండి. పాత ఆవకాయని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవాలి. అన్నిట్లో పెట్టుకోవచ్చు స్టఫింగ్ అనమాట. స్టఫింగ్ పెట్టే ప్రతి ఐటెంలో ఈ ఆవకాయ పెట్టుకొని చేసుకోవచ్చు. నేను ఈరోజు బ్రింజాలు చూపించాను కదా, ఇంకో రెసిపీతోటి మీ ముందుకు వస్తాను. బాయ్. చూసారు కదా వేర్స్, చూడండి వేడి వేడి అన్నము, పులుసు, గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, వంకాయ, ములక్కాడ, గెనుసుగడ్డలు అన్నీ వేసి పులుసు, కమ్మటి పెరుగు, ఫింగర్స్, చక్కగా నెయ్యి,